నితిన్కి ఫస్ట్ సినిమా లవర్ బాయ్ సినిమా అది. ఇది ఈ సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం యాక్షన్ ఓరియంటెడ్, మాస్ డైరెక్టర్ వినాయక్. సో ఎలా నితిన్ని ముందు సబ్జెక్ట్ అనుకున్న తర్వాత నితిన్ సెలెక్ట్ చేసుకున్నారా? కాదు కాదు, ఒకసారి వినాయక్ మేము ఆది అయిన తర్వాత వినాయక్ సినిమా చేస్తానని చెప్పాడు. అలా కమిట్మెంట్ మాది. ఆది అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఆది రిలీజ్ అయిపోయింది, సూపర్ హిట్ అయింది. జయం రిలీజ్ దగ్గరలో ఉంటే ఇక్కడ నాకు ఇంకా గుర్తు, పంజగుట్ట దాటిన తర్వాత, అప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ లేదు, లైఫ్ స్టైల్ ముందు ఒక ఫ్లైఓవర్ ఉందిగా, లైఫ్ స్టైల్ ముందు ఆ ఫ్లైఓవర్ ఉంది. అలా వెళ్తుంటే అక్కడ నితిన్ది హోర్డింగ్ ఉంది, జయం హోర్డింగ్. ఇలా చూస్తూ అలా వినయ్ భలే ఉన్నాడన్న కుర్రాడు. నితిన్ జయం సినిమాతో లాంచ్ అవుతున్నాడు, మా సుధాకర్ రెడ్డి కొడుకే అన్నాను. సుధాకర్ రెడ్డి అంటే మా డిస్ట్రిబ్యూటర్. అంతకుముందు సుధాకర్ రెడ్డి గారు నేను కొన్ని సినిమాలు పార్ట్నర్షిప్లో నైజాం. అవునా అన్న, సో మీ ఓడే కదా, ఇంకే నేనుతో సినిమా చేద్దామన్నా. ఇమ్మీడియట్లీ నేను సుధాకర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను, వినాయక్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ మేము ప్రొడ్యూస్ చేసే దాంట్లో. ఇంకా వాళ్ళకి జయమైంది, అప్పుడే చూస్తున్నారు ఏం చేద్దాము ఏంటి అని, ఇంకేది లాక్ చేయలేదు. ఇమీడియట్లీ అలా ఇద్దరిని కల్పించి సినిమా అనుకున్నాం. తర్వాత వినయ్ కథ చేశాడు ఎలా ఉండాలి ఏంటి అని. కానీ ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉంది అప్పటికి నితిన్కి, బాగా జయం హిట్ అయింది. సో ఈ మాస్ ఎంటర్టైనర్ ఎలా యాప్ట్ అవుతుంది అనుకున్నారు? అంటే అది వినాయక్ చూసే విధానం, అందుకే కదా క్లైమాక్స్ అంతా మాస్గా కాకుండా దిల్ సినిమాను మొత్తం ఎంటర్టైన్ చేశాడు. లాస్ట్ 15 minutes థియేటర్ గొల్లుగా ఉండటానికి రీజన్ అది. అంటే మాస్ ఇమేజ్ కంటే ఆ కుర్రాన్ని పట్టుకొని ఎలా చెప్పాలి అనేది చెప్పాడు. సో అది డైరెక్టర్ విజన్ అండ్ ఫర్ ఓన్లీ వినాయక్ క్రెడిట్స్. సో వినాయక్ దిల్ హ్యాట్రిక్ ఫిల్మ్, ఫస్ట్ 2 హిట్స్ మీ బ్యానర్లో, ఫస్ట్ సినిమా హ్యాట్రిక్ అయింది. నితిన్కి సెకండ్ ఫిల్మ్ సెకండ్ హిట్, మీకు ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ హిట్. సో ఆ సక్సెస్ ఈరోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అండి? సూపర్. అంటే అదేనండి, ఇప్పుడు ఎప్పుడు ఎన్ని సినిమాలు వచ్చినా మనం ఇంట్లో పిల్లల్ని, ఇప్పుడు ఎందుకంటే నేను అది ఫీల్ అవుతున్నాను, పిల్లల్ని ఎలా ఉంటుంది, వాడు ఫస్ట్ లేచి అడిగేస్తాడు చూడు, అది మనకి ఎప్పుడు విజువల్. ఎప్పుడు పాకాడు, ఎప్పుడు మొదట అడిగేసాడు, ఎప్పుడు అమ్మ అన్నాడు, నాన్న అన్నాడు, ఇవన్నీ ఏమవుతాయంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సినిమా కూడా అంతే, మొదటి సినిమా సక్సెస్ అవుతే అది లైఫ్ లాంగ్, ఇట్స్ మెమరబుల్ ఫిలిం అంతే, ఫర్ ఎవర్. అందుకే దిల్ రాజు అయ్యాడు. ఇప్పుడు దిల్ రాజు నుంచి దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో ఒక విత్తనం ఆ రోజు వినాయక్ దిల్ అనే సినిమా వేసిన విత్తనం ఈరోజు మహావృక్షము. సో నెక్స్ట్ జనరేషన్ కూడా అదే బ్రాండ్ మీద ముందుకెళ్తున్నారు. సో ఈ సినిమా దిల్ విజయంలో మ్యూజిక్ కూడా వైటల్ రోల్ ప్లే చేసింది కదా. సో ఆ సినిమాలో పాటలు, పట్నాయక్ మ్యూజిక్, ఒకసారి పాటల గురించి మీరు ఏమైనా చెప్తారా? అది అంటే అప్పుడు జయం తర్వాత వాళ్ళ నితిన్ అప్పుడు జయంతో పెద్ద హిట్ కొట్టాడు, నువ్వు నేనుతో పెద్ద హిట్లో ఉన్నాడు ఆర్పి పట్నాయక్. ఈ సినిమాకి అనుకున్నప్పుడు వినాయక్ ఫస్ట్ ఆప్షన్ ఆర్పి పట్నాయకే. పోతే ఇక్కడ కూడా ఒక గమ్మత్తు ఏంటంటే, అప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నేను జర్నీ చేస్తున్న విధానం వల్ల వినాయక్ నేను బాగా కనెక్ట్ అయ్యా. అంటే తను ఠాగూర్ సినిమా వచ్చింది, ఠాగూర్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి గారు. సో ఆయనకు అది చాలా ఇంపార్టెంట్ ఫిలిం. దిల్లు చాలా పోర్షన్స్ నన్ను ముందు పెట్టి, అన్న ఇది ఫైనల్ చేయు, ఇది ఫైనల్ చేయు, దుబాయ్లో సాంగ్స్ ఉన్నాయి, నువ్వే వెళ్ళు, కొరియోగ్రాఫర్ని తీసుకెళ్ళు, కొరియోగ్రాఫర్తోని డిఓపితోనైనా ముందు కూర్చొని ఈ పాట, ఇది సిచ్యువేషన్, నాకు ఇలా కావాలి, రాజన్ ఉంటాడు, డిపార్ట్మెంట్ ఉంటుంది అని అలా మొత్తం మా మీద వదిలేశాడు. లిరిక్ కానీ రికార్డింగ్ అయిపోతే ఆ రోజు నాకు బాగా గుర్తు, నితిన్ బర్త్డే వైస్రాయ్లో పార్టీ పెట్టాము. పార్టీ అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని ఇక్కడికే ఆర్పి పట్నాయక్ స్టూడియో ఉండేది ఇక్కడ శ్రీనగర్ కాలనీలో, తీసుకొని వచ్చి మొత్తం సెకండ్ హాఫ్ అంతా ఆర్ఆర్ అంటే ఎవ్రీవేర్ నన్ను ఇన్వాల్వ్ చేసుకున్నాడు. అది నాకు చాలా ఉపయోగపడింది యాజ్ అ ప్రొడ్యూసర్గా. ప్రతి మూమెంట్ నేర్చుకున్నాను, ఒక వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్, సాంగ్ ఏంటి, లిరిక్ ఏంటి, అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను ఇన్వాల్వ్ చేసి నేను ఈరోజు ఇంతలా ఉండటానికి కారణం ఫస్ట్ వివి వినాయక్. అంటే ఒక స్క్రిప్ట్ అలవాటు చేసుకోవడం, దాని తర్వాత అప్పుడు వర్క్ చేసిన వాసు వర్మ, సుకుమారు, వేమారెడ్డి. సో దే ఆల్సో అంటే వాళ్ళకి ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఐఎమ్ న్యూ, బట్ నేను వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాను అప్పుడైనా ఇప్పుడైనా.
సో క్లోజ్గా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి నాకు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.